ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 8/1/2025 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, పుష్యమాసము, శుక్లపక్షము, నవమి, మధ్యాహ్నం 2:25 వరకు తదుపరి దశమి ప్రారంభమవుతున్నది. అశ్విని నక్షత్రం సాయంకాలం 4:28 వరకు తదుపరి భరణి నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:45 వరకు, అమృత గడియలు ఉదయం 9:40 నుండి 11:11 వరకు, వర్జము మధ్యాహ్నం 12:42 నుండి 2:12 వరకు, తిరిగి రాత్రి 1:31 నుండి 3:02 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుంచి 1:49 వరకు, సూర్యోదయం 6:52కి, సూర్యాస్తమయం 5:53కి. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా అనుకూలవంతమైన ఫలితాలు. 2 రోజులుగా ఉన్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించి మంచి శుభయోగానికి దారితీసే అవకాశం. వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, షేర్ మార్కెట్లో కానీ, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ వృద్ధి పొందుకోవడం. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారం లాభాలు పొందుకునే అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభంగా ఉండబోతోంది. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, స్థిరాస్తుల్ని అమ్మకాలు, కొనుగోలు లాభాలు, అలాగే ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమస్యపై అవకాశం. వృత్తి ఉద్యోగాదుల్లో మంచి లాభాలు. ప్రభుత్వం కావచ్చు, ప్రైవేట్ సంస్థల్లో కావచ్చు, ఉద్యోగంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, అనుకూలమైనటువంటి శుభయోగాలు పొందుకునే అవకాశం కనబడుతున్నాయి. ఉద్యోగంలో మార్పులు కూడా మీకు ఆనందాన్ని కలిగించే అవకాశం కనబడుతుంది. వేరే రాష్ట్రంలో కానీ, వేరే దేశంలో కానీ ఉద్యోగ ప్రయత్న లాభాన్ని పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు. వస్తు వాహన సౌలభ్యం, నూతన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం. అంటే గృహోపకరణ, అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడం, అలాగే ఇంట్లో ఏదన్నా శుభకార్యము జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తప్పకుండా అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి ఫలితాలు కాస్త ఇబ్బందికరంగా గోచరిస్తున్నాయి. అంటే డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అప్పుల వాళ్ళ ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. లేనిపోని అనవసరపు వృధా ఖర్చులకి దారితీసే అవకాశం ఉంటుంది. పనికి మాలిన వ్యక్తులతో ప్రసంగాలు, మాటలు, స్నేహితము మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఈ ధర్మ వ్యతిరేకమైన వాళ్ళతో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు స్నేహితాలు పెంచుకునేటువంటి ప్రయత్నం చేయకూడదు. అది మీకు ఇబ్బంది కలిగించే అవకాశం. కళాకారులు, క్రీడాకారులకు ఇబ్బంది. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి నష్టం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. వ్యవహార నష్టం, భాగస్వామి వ్యాపారి మోసం చేసే అవకాశాలు. వైవాహిక జీవనంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు, ఘర్షణ వాతావరణం. సోదరుల మధ్య, తల్లిదండ్రులతో అనవసరపు ఆస్తుల గురించి గొడవలు అనేది కాస్త ఇబ్బంది కలిగించవచ్చు. కోర్టు తీర్పులు వాయిదా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. తీర్పు వచ్చినా మీకు వ్యతిరేకంగా వచ్చే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లే వారికి నష్టం. రైతన్నలు, పూలు, పళ్ళు కూరలు పండించే వారికి ఇబ్బందులు. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా నష్టము, కష్టకాలం. సోషల్ మీడియా ముఖ్యంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. పోలీస్ స్టేషన్ గడప దొక్కాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియా వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు. లేనిపోని అనవసరపు ఇబ్బందులు, విద్యా నష్టాన్ని, ఉద్యోగ భంగాన్ని, లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 9:50 నుంచి 11 గంటల మధ్య కాలంలోనూ, తిరిగి సాయంకాలం 5 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు.
పొందవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందండి. ఈ సమయంలో భగవద్గీత పారాయణం చేయడం ఉత్తమంగా చెప్పబడుతోంది. ఈ యొక్క శుభ యోగాన్ని వినియోగించుకొని అనుకూలమైన ఫలితాలు పొందాలని కోరుకుంటున్నాను. మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. లాభమయ సుఖ జీవనం, అదృష్ట యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, మంచి వ్యక్తులతో పరిచయం, అనుకూలమైనటువంటి ఆనందాది అదృష్ట యోగాలు. కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు రెగ్గులు షూ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొజలు చేపలు చెల్లె వారికి లాభం. రైతన్నలకి పూలు పడుగులు పండించే వారికి మంచి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం. ఇక వ్యాపార పరంగా అనుకూలత, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలో, ఇసుక వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి అనుకూలవంతమైన శుభస్థితి. భాగస్వామితో మీ వ్యాపార లాభం, సొంతంగా మీ వ్యాపార లాభం. ఇక వృత్తి ఉద్యోగాలతో మంచి అభివృద్ధి. విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేయండి. వాళ్ళ ఖచ్చితంగా విదేశం వెళ్ళగలిగే అవకాశం. కొత్త వస్తువుని కొనుగోలు చేయడం, వాహన యోగం, గృహయోగము, రుణ విమోచనము, రోగనాశనము, ఆనందాద అదృష్ట యోగము, కుటుంబ సౌఖ్యం, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి అవకాశాలు. అలాగే మంచి వ్యక్తులతో సహవాసం మీకు అనుకూలత, చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశం, పోగొట్టుకునే ఆత్మీయతను తిరిగి పొందుకునే అవకాశాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగారం లాభాలు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈరోజు చాలా మంచి అనుకూలవంతమైన సుదినంగా చెప్పబడుతోంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఇలా అనేక రకాల విద్య, ఉద్యోగ, వ్యాపారాదుల్లో, విదేశాల్లో కూడా శుభయోగము, విదేశాల్లో గ్రీన్ కార్డ్ పియాలని పొందుకునే అవకాశాలు కూడా బలం కనబడుతున్నాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి ఉద్యోగ లాభం, ప్రైవేట్ సెక్టార్లు కావచ్చు, ప్రభుత్వ సెక్టార్లు కావచ్చు, మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం. అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు. విద్యార్థులకి అనుకూలత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, పోగొట్టుకున్న వస్తువుని తిరిగి పొందుకోవడం, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉద్యోగంలో బదిలీలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుకునే అవకాశాలు, ప్రయాణ లాభాలు పొందుకోవడం, తీర్థయాత్ర కావచ్చు, విహారయాత్ర, విదేశాయాత్ర, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. స్వదేశంలో కూడా విద్యా పరిపూర్ణత పొందుకోవడం, ఐఎల్సీ, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో కూడా విజయం సాధించవచ్చును. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లె వారికి లాభం. రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి. మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను అభివృద్ధి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం. రుణపీడ పరిహారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఉద్యోగార్థులకు ఉద్యోగం, విద్యార్థికి విద్యాలాభం, విదేశీయానం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, సంతాన యోగాలు, ఇలా అనేక రకాల శుభయోగాలు. ఈ యొక్క ఉమ్మడి కుటుంబంలో ఆస్తుల్ని వృద్ధి చేసుకునే అవకాశం లాంటివి బలం కనబడుతున్నాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి అదృష్ట యోగం కనబడుతోంది. రోగనాశనం, రుణ విమోచనం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన స్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెరువు వృద్ధి. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను అనుకూలవంతమైన శుభయోగాలు. అలాగే రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో వృద్ధి పొందుకునే అవకాశం. ఆర్థిక విషయాల వెసులుబాటు, వృత్తి ఉద్యోగ లాభాలు. విద్యార్థికి మంచి విద్యా సంపన్న, రోగనాశనం, రుణ విమోచనం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, శుభవార్తా శ్రవణం, ఆస్తి పంపకాలు కలిసి వచ్చే అవకాశాలు. విదేశాలకు కూడా స్థిరమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. సమస్తమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి
కాస్త వేగం వల్ల, మద్యపానం వల్ల, అనవసర వ్యక్తులకి డబ్బులు ఇవ్వడం వల్ల, పూచికత్తుగా సంతకాలు చేయడం వల్ల ప్రమాదము. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. విద్య, ఉద్యోగ, వ్యాపారంలో కూడా కొంత కష్టకాలంగా చెప్పబడుతోంది. రాజకీయ నాయకులు కాస్త పార్టీ మార్చినా ఇబ్బందే, ఉన్న పార్టీలో కూడా ఇబ్బంది కలిగే అవకాశం. కళాకారులు, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో నష్టాలు, అవమానాలు. సినిమా రంగంలో వ్యాపార నష్టం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టము లేదా ఇబ్బందులు, తొందరపాటుతనం వల్ల మిమ్మల్ని మీరే మోసం చేసుకునే అవకాశం కూడా కనపడుతోంది. కాబట్టి జాగ్రత్త. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, అలాగే ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలకు నష్టాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో ఇబ్బంది పడే సూచనలు కనబడుతున్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో ఇబ్బంది. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు. కుటుంబ పరమ చికాకు. కాస్త మౌనంగా ఉంటే మీకు మంచిదిగా చెప్పబడుతోంది. లేదా అనవసరమైనటువంటి వివాదాలకు వెళ్ళడం, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, మూడో వ్యక్తి మాటలు నమ్మి నష్టాన్ని పొందుకోవడం లాంటివి ఇబ్బంది కలిగిస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి అనేక రకాల రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. ఆరోగ్యాన్ని పరిశీలించుకునే ప్రయత్నం చేయండి. వైద్యుని సంప్రదించాల్సిన అవసరం ఏర్పడవచ్చు. ఏదైనా ఈ రాశి వారు కాస్త అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయడం ఉత్తమంగా చెప్పబడుతోంది. వీరికి ఉదయం 9:17 నుంచి 11:36 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. తప్పనిసరిగా మీరు భగవద్గీత పారాయణం, అలాగే విష్ణు సహస్రనామ పారాయణం, అన్నపూర్ణ అష్టకం మరియు రాహుగ్రహ, గురుగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఈ సమయాన్ని వినియోగించుకొని 4 అంకెలు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి వృత్తి, ఉద్యోగాదుల లాభాలు, శుభవార్తా శ్రవణం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియులు ఒకటవడం, భార్యాభర్తల మధ్య మైత్రి, అనుకూలవంతమైన దాంపత్య జీవనం, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి కూడా. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని, విద్యార్థికి విద్యా లాభాన్ని, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, పెద్దలను గౌరవించడం, పెద్దల మాట వల్ల మీకు ఆర్థిక లాభాలు, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకుంటారు. సంతాన ప్రాప్తి కూడా ఉంటుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్ల వారికి లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. తప్పకుండా విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, షేర్ మార్కెట్ లో అనుకూలత, కొత్త వస్తువుని కొనుగోలు చేయడం, వృత్తి ఉద్యోగాల లాభాలు, ఇలా అనేక రకాలైనటువంటి శుభయోగాల పరంపర పొందుకుని అదృష్టవంతమైన రోజు చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి చాలా మంచి అదృష్ట యోగాలు కనబడుతున్నాయి. ఆకస్మిక ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, ఎల్ఐసి వ్యాపారస్తులకి అంటే ఏజెంట్లకి మంచి లాభాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అద్భుతమైనటువంటి గౌరవము, ప్రతిష్టలు పొందుకునేటువంటి అవకాశం కనపడుతోంది. వ్యక్తిగత రుణపీడా పరిహారం, కొత్త వస్తువుల్ని, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేసే అవకాశాలు కనపడుతోంది. అలాగే రాజకీయ లాభాలు, సినిమా రంగంలో వృద్ధి, కళాకారుల క్రీడల లాభాలు పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో లాభాలు. తప్పకుండా వ్యాపార లాభం, వృత్తి ఉద్యోగాల అభివృద్ధి, కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం, అంటే ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వ్యక్తులకి తప్పకుండా ప్రమోషన్ కానీ లేదంటే ఒక స్థానం మార్పు కానీ తప్పకుండా మీకు అనుకూలతని, ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే విద్యార్థులు కూడా పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ విజయం ఖాయం. బ్యాక్లాగ్ పరీక్షలు కూడా తప్పక విజయాన్ని సాధించగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆరోగ్య లాభాన్ని, గృహయోగాన్ని, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాలు, ఉమ్మడి ఆస్తులు వృద్ధి చేసుకునే అవకాశం, సహాయ సహకారాలు, అందరి సహాయ సహకారాలు పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 6, 3 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును.
ధనుసు రాశి వారికి పర్వాలేదు, కాస్త మీకు ప్రశాంతతని ఆనంద యోగాన్ని కలిగించేటువంటి శుభదినం. మరీ ఎక్కువ లాభం లేదు కానీ పర్వాలేదు, మీరు సంతోషపడగలిగే అవకాశం ఉంటుంది. ఆర్థిక లాభం, ఆస్తి లాభం, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, సోదర మైత్రి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, పిల్లల వల్ల గొప్ప మార్పుని, ఖ్యాతిని, ఆనందాన్ని పొందుకునే అవకాశాలు, వైవాహిక జీవనానందాలు, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అనుకూలత, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు. ఇక కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపక లాభాలు, నూతన గృహయోగము, బంధుమిత్రులతో అనుకూలత, శుభకరమైన సంతాన వార్తలు వినే అవకాశం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడ లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు, విద్యార్థులకు అనుకూలవంతమైన స్థితి, అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఖచ్చితంగా అనుకూలంగా మారబోతుంది. అయితే మీరు దత్తాత్రేయ స్వామి చరిత్ర అష్టోత్తరం కానీ, స్వామివారి చరిత్ర పారాయణ చేయడం కానీ మీకు శుభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. వీరికి ఇదంతా అనుకూలంగా ఉంటుంది. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం, ఎందుకంటే మిత్రులే శత్రువులుగా మారే అవకాశం, భార్యాభర్తల మధ్య విభేదాలు, చిన్న చిన్న అనవసరపు ఇద్దరి మధ్యలో తేడాలు, దానివల్ల కొద్దిగా లేనిపోని అవాంతరాలు ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. శ్రీ సీతారాముల వారి అష్టోత్తరం చదువుకోవడం లేదా ఆది దంపతులైనటువంటి శివపార్వతుల అష్టోత్తరం చదువుకోవడం కూడా అత్యుత్తమ శుభయోగంగా కనబడుతోంది. అలాగే మధ్యవర్తిత్వం నుంచి బయటపడే ప్రయత్నం చేయండి, మధ్యవర్తిత్వం చేయకండి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం కానీ, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంట కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కానీ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారం కానీ, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కానీ ఇబ్బందికర వాతావరణం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి నష్టకాలము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల మీద ఆధారపడకండి. విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండండి. మాల్ ప్రాక్టీస్ మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. అలాగే కళాకారులు, క్రీడాకారులు కూడా మోసపోయే అవకాశాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందికరంగా ఉంటుంది. జాగ్రత్త. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టం. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. కాకపోతే ఏంటంటే రైతులు కొంత మోసపోయే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఈ యొక్క మినపగుళ్ళ వ్యాపారం మాత్రమే లాభం ఉంది, అంటే ఎక్స్పోర్ట్ వ్యాపారం బాగుంది. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం వ్యాపారం, అలాగే సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో బాగుంది. రైతులు మాత్రం మోసపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఏజెంట్ల మీద ఆధారపడకండి. అలాగే రైతు సోదరులు కొద్దిగా ఈ అనవసరపు రసాయనాల్ని పిచికారీ చేసే ప్రయత్నం చేయకండి, అది మంచిది కాదు. దిగుబడి కొనబడిన ఈ యొక్క తినే పదార్థాలు విషతుల్యమయ్యి మీకు పరోక్షంగా పాపాన్ని ముట్టగట్టుకునే అవకాశం ఉంటుంది. తస్మా జాగ్రత్త. ఏదేమైనా జాగ్రత్తగా ఉండండి. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా నష్టకరంగా చెప్పబడుతుంది. అనుకోని ఇబ్బందులు, రుగ్మతలు, అంటువ్యాధులు, పూచికత్తుగా సంతకాలు చేయకండి. వ్యాపారాన్ని కూడా జాగ్రత్తగా ఉండండి. అందరినీ అతిగా నమ్మే ప్రయత్నం చేయకండి. ఈ రాశి వారు తప్పనిసరిగా భగవద్గీత పారాయణం 9, 10, 11 అధ్యాయాలు చదవడం చాలా చాలా మంచిది. జన్మ జాతకాన్ని తప్పకుండా చూయించుకోండి. సీనియర్ సిటిజన్, మహిళా మండలి ఓటీపీలు ఎవరికి పంచే ప్రయత్నం చేయకండి. అత్యాశ అనర్థానికి మూలమైన విషయాన్ని గుర్తించండి. వీరికి ఉదయం 10 గంటల నుంచి 11 గంటల 50 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 4, 5 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి అదృష్ట యోగం, శుభకర, మంగళప్రద, ఆర్థిక ఆనందాది, వృత్తి, ఉద్యోగాదుల లాభం, పోగొట్టుకున్న వస్తువుల్ని, ఉద్యోగాన్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడలుగా అభివృద్ధి పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు, చేపలు చెల్లె వారికి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం. ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు. రుణపీడ పరిహారం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థ ఉద్యోగ లాభం, విద్యార్థికి బ్రహ్మాండమైనటువంటి విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు గాని, అకాడమిక్ పరీక్షలు గాని, విదేశాలకు వెళ్లే నిమిత్తమే ప్రయత్నాలు గాని సత్ఫలితాన్ని కలిగిస్తున్నాయి. విదేశాల్లో కూడా స్థిరమైన నివాసం, గ్రీన్ కార్డ్, PR పొందుకునే
అవకాశాలు కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో వృద్ధి పొందుకునే అవకాశాలు, రుణపీడ పరిహారం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, ఆనందమయ జీవనం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, కోర్టు వివాదాల సమస్య పోయేటువంటి శుభతరుణంగా చెప్పబడుతుంది. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆర్థిక ప్రయోజనాలు, మంచి వాక్చాతుర్యం, గొప్ప వ్యక్తులతో స్నేహం, నూతన వ్యాపార ప్రారంభం, సినిమా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, కళాకారుల, క్రీడాకారులు కానీ లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల వృద్ధి, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో వృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం కలిసి వచ్చే అవకాశం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి కలిసి వచ్చే అవకాశం, వస్తువాహన సౌలభ్యం, విద్యార్థి విద్యాలాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునేటువంటి అవకాశం కూడా బలం కనబడుతోంది. ఆస్తి లాభాలు, కుటుంబ సౌఖ్యం, కోర్టు వివాదాల సమసిపోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, తప్పకుండా విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, అనుకున్నది సాధించగలిగేటువంటి మనస్తత్వం, మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే శుభయోగాలు, వస్తు వాహనాలు, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం కూడా కనబడుతుంది. ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.